సో ప్రెజెంట్ చెన్నైలో సిచ్యువేషన్ ఎలా ఉందంటే ప్రజలు పానిక్ అవుతున్నారు. పెట్రోల్ బంకుల దగ్గర క్యూ ఉన్నాయి. ఆ గ్యాస్ షార్టేజ్ వస్తుంది అండ్ పీజీలలో నోటీసులు. నాట్ ఓన్లీ దిస్, గ్యాస్ షార్టేజ్ వల్ల చెన్నైలో 24 hours లో హోటల్స్ అన్ని క్లోజ్ చేస్తామని నిన్నే చెప్పారు. ఏదో నేను చెప్తున్నది కాదు, చెన్నై హోటల్ అసోసియేషన్ లీడర్ చెప్తున్నాడు. ఇదంతా ఎక్కడ మొదలైందో మీ అందరికి తెలుసు. ఇజ్రాయెల్, ఇరాన్, యుఎస్ఏ వార్ వల్ల. సో ఎక్కడో వేల కిలోమీటర్ల దగ్గర వార్ జరిగితే మనకేంటంటే, సో వార్ స్టార్ట్ అయ్యాక ఒకరిపైన ఒకరు మిసైల్స్ వేసుకున్నాక ఇరాన్ మేజర్ గా ఉన్న స్ట్రైట్ ఆఫ్ హార్మూస్ అనే స్ట్రీ రూట్ ని బ్లాక్ చేసింది. ద మేజర్ పాయింట్, ఇండియాకి వచ్చే 70 to 80% ఎల్పీజీ ఆ రూట్ నుంచి ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. సో దాని వల్ల మనకు గ్యాస్ షార్టేజ్ పెరిగింది అండ్ ప్రైజెస్ కూడా పెరిగాయి. ఇంట్లో వాడుకునే గ్యాస్ కి 65 రూపీస్ పెరిగింది అండ్ బయట కమర్షియల్ గ్యాస్ కి 115 రూపీస్ పెరిగింది. డ్యూ టు దిస్ ఆల్రెడీ ముంబైలో 20% రెస్టారెంట్స్ క్లోజ్ అయిపోయి అండ్ బెంగళూరు హోటల్ అసోసియేషన్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. అండ్ ఇంకా చెన్నై అయితే దే గోయింగ్ టు షట్ ఇన్ 24 hours. వీటన్నిటి మధ్యలో ప్రజలు ఎందుకు పెట్రోల్ కోసం పాకులాడుతున్నారంటే ఫ్యూచర్ లో ఏమైనా ప్రైజెస్ పెరగచ్చు అనేసి. వార్ అనేది ఇలానే కంటిన్యూ అయితే ఖచ్చితంగా ప్రైజెస్ పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇండియా అనేది 80 to 90% బయట నుంచి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. 40 to 60% ఆ రూట్ నుంచే రావాలి. సో మన దగ్గర ఉన్న రిజర్వ్స్ అయిపోతే సప్లై తగ్గుతుంది, డిమాండ్ పెరుగుతుంది అండ్ ఇప్పటికే గ్లోబల్ గా క్రూడ్ ఆయిల్ ప్రైస్ 9 to 10% ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు పానిక్ అవడానికి, సఫర్ అవడానికి దిస్ ఇస్ ద రీజన్స్. ఓకే దెన్ బై బై.